హాయ్ సార్. నా పేరు రామరాజు. మా ఫర్మ్ పేరు ఆర్ఆర్ డెవలపర్స్. సో నేను కూడా వన్ ఆఫ్ ద సభ్యుని అనమాట దీంట్లో. వీళ్ళు ఫ్రీక్వెంట్గా మేము ఎవ్రీ మంత్ కూడా నార్మల్గా కలుస్తాము, అంటే ఓన్లీ గ్రూప్ మెంబర్స్ మాటికే. కానీ ఇది ఫ్యామిలీ అంతా కలవడం అన్నది మేము ఒకళ్ళమే కాదు కదా, ఫ్యామిలీ అంతా కలవడం వల్ల మాకు అందరి మధ్యలో మంచి బాండింగ్ ఏర్పడుతుంది, ఒకళ్ళనొకళ్ళు పర్సనల్గా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల అంటే ఇయర్లీ పెడుతున్నారు. ఇది నా ఉద్దేశం ప్రకారం 6 months కూడా కండక్ట్ చేస్తే ఇంకా మరింత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా పేరు విశ్వనాథ్ అండి. ఈ అసోసియేషన్ ఏర్పడి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల్లో ఫ్యామిలీ ఫంక్షన్ మేము ఇది 3వది చేస్తున్నాం. నేను ఇప్పుడు ఈ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. మా అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా మేము ఏ ఈవెంట్ పెట్టినా వాళ్ళు అందరూ కూడా మొత్తం సమిష్టిగా కృషి చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మా వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే, ఏదైనా ఒక ఈవెంట్ మనం పెట్టాము అంటే ఆ ఈవెంట్ని ఎట్లా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో విపరీతమైన కృషి చేస్తారు. మా అసోసియేషన్లో ప్రతి మెంబర్కి యాజ్ ఎ జనరల్ సెక్రటరీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నేను ఏం అడిగినా ఏం చేసినా వాళ్ళు ఇమీడియట్ రెస్పాండ్ అవుతారు. మా చైర్మన్ గారు కానీ, మా ప్రెసిడెంట్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తారు. మా అసోసియేషన్లో మెంబర్స్ అందరూ కూడా చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటారు. ఈ సండే మీరు ఇక్కడ స్పెండ్ చేయటం, ఇలా అందరినీ కలుసుకోవటం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక ఆత్మీయుల్ని, ఒక కుటుంబ సభ్యుల్ని మేము అందరూ ఇలా కలుసుకున్న ఆనందం ఉంది. ఈ కార్యక్రమం కోసం గత 10 రోజుల నుంచి మేము కష్టపడుతున్నాం. ఇలా మా సభ్యులందరినీ విత్ ఫ్యామిలీస్, మేము మామూలుగా 2 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ అని పెట్టుకుంటాం. అందులో ఓన్లీ మేము మెంబర్స్, బిల్డర్స్ మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇయర్లీ వన్స్ మేము ఫ్యామిలీస్ తోటి ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో, మాతో సమానంగా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇలాగ ఇది 3rd టైం మేము ఫ్యామిలీ ఫంక్షన్ పెట్టుకుని, ప్రతి సంవత్సరం అయితే కార్తీక మాసంలో పెట్టుకునే వాళ్ళం. కార్తీక మాసంలో పెట్టుకుంటుంటే కొంచెం ఎవరెవరు కులాలకి వారికి సంబంధించిన వనభోజనాలు ఉంటున్నాయి కనుక కొంచెం జనాలు తక్కువ వస్తున్నారని ఈసారి ఆషాఢ మాసంలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. చాలా బాగుంది ఇప్పటిదాకా అయితే మాకు. అందరూ కూడా ఎవరు అంటే ఇదేదో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనమాట. అందరూ ఓనర్షిప్ చేసుకుని గత 10 రోజుల నుంచి అయితే ఈసీ మెంబర్స్ చాలా కష్టపడ్డారు. ఈ సక్సెస్ఫుల్గా జరగడానికి ఈసీ సభ్యులు, ఆ మెంబర్స్, చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ కారణం. థ్యాంక్ యూ సార్.